సువార్త సువార్త వచ్చినట్లుగా మనం చూస్తాం. సువార్త వచ్చినట్లుగా మనం చూస్తాము. సో ఇక్కడ మనం చూస్తాము దూతలు మొదటగా సువార్తను తీసుకొచ్చారు. భూలోకానికి మొదటగా సువార్తను తీసుకొచ్చింది ఎవరంటే దేవదూతలు. ఎవరికి తీసుకొచ్చారంటే ఏమాత్రము విలువ లేనటువంటి సంఘములో, సొసైటీలో గౌరవము లేనటువంటి ప్రజలైనటువంటి వారికి, అటువంటి వారికి దేవుని సువార్త, దేవుని ప్రత్యక్షత మొదటగా వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే అనేక మంది సేవకుల్ని లేటర్ గాడ్ హ్యాస్ చూజన్ అండ్ పుట్ ప్రీచర్స్ అండ్ పాస్టర్స్, మినిస్టర్స్ ఎక్సెట్రా టు స్ప్రెడ్ ద గాస్పుల్ అని చెప్పాలి. So this is the first point I want to tell, that the gospel came to this earth to shepherds first through angels. ఓకే. అండ్ నెక్స్ట్ అంతేకాదండి, ప్రకటన 2:1 చూస్తాము అదే దేవదూతలు తీసుకొచ్చినటువంటి ఆ ఘనమైనటువంటి సువార్తని తర్వాత ఎవరికి అప్పగిచ్చాడు దేవుడు అని చూస్తే సంఘపు దూతకి, అనగా సేవకులకు అప్పగిచ్చాడు. అందుకే సేవకులైనటువంటి వారు ఎవరైనా సరే సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే ఈ యొక్క సువార్త దూతలు తీసుకొచ్చిన ఆ సువార్తని తర్వాత మనం ప్రకటన 2:1 చూస్తాము ఎఫెస్సిలో ఉన్న సంఘపు దూతకి అని రాయబడి ఉంటుంది. ఎవరు ఆ సంఘపు దూత అంటే ఎఫెస్సి సంఘాన్ని నడుపుతున్నటువంటి సేవకులు అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దేవదూతలు కనపడ్డ వెంటనే వీరికి భయం కలిగింది. ఎవరికి? ఈ యొక్క గొల్లలకి భయం కలిగింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ వండరస్ థింగ్ అన్నమాట. వెంటనే దేవదూత అంటది భయపడకుడి. సో ఈ భయపడకుడి అనేటువంటి ఆ మాట ఆ రోజున కేవలం షెపర్డ్స్ మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ టు ద ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే దేవదూత మొదటగా భయపడకుడి అని చెప్పి కేవలం షెపర్డ్స్ తో మాత్రమే అనలేదు. మరియా భయపడకుము అంటుంది, ఏసేబు భయపడకుము అంటుంది. అలాగే ప్రజలందరికీ కలుగుబో సంతోష సువార్తను నేను మీకు వచ్చాను, మీరు భయపడొద్దు అని గొల్లలతో అంటుంది. ఇవాళ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది ఏంటో తెలుసా? భయపడొద్దు. ఏంటి? ఫియర్ నాట్. దేనికి భయపడకండి. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 3వ తారీఖు, ఇవాళ డేట్ అంతా కూడా నాకు అంత గుర్తులేదు, ప్రాబబుల్లీ 22nd ఐ థింక్ సో, 22nd వరకు కూడా రోజు నేను ఇవే ప్రసంగాలు చెప్తూ నేను ఎలా తయారైనంటే చాలా బోల్డ్ గా తయారైపోయాను. అట్లా భయపడొద్దు. ఫియర్ నాట్. సో ద గుడ్ న్యూస్, ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇట్ వానిషెస్ ద ఫియర్. భయపడొద్దు, ఎవరు భయపడొద్దు. అందుకే ఎందుకో తెలుసా, యేసయ్య ఏ విధంగా అయితే భూలోకానికి వచ్చాడో యోహాను 12:32 రాయబడి ఉంటుంది, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటా. అంటే ఆల్ ఆఫ్ us will get attracted to God when Lord రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు మనందరం ఆకర్షిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క భయాన్ని లేకపోతే ఈ శుభవార్తని భూలోకానికి కేవలము కొంతమందికి మాత్రమే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జూస్ ఆర్ జెంటైల్స్ బట్ ఎవ్రీవన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే ఇది సంతోషకరమైన సువర్తమానం కాదండి, ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు పుట్టాడంటే కొత్త బట్టలు వేసుకుంటాము, లేకపోతే పిండి వంటలు చేసుకుంటాము, అదిగో క్రిస్మస్ రోజు బాగా తయారై వెళ్తాం. ఏంటంటే మనం ఏమనుకుంటాం తెలుసా, మనం పండగ చేస్తున్నాం అనుకుంటాం. కానీ లెట్ మీ టెల్ యూ, మనం పండగ చేయటం కాదు, ఎందుకు పండగ చేస్తున్నాము? వై వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? It's a festival. We feel in that way that it's a festival. But let me tell you, before you celebrate this festival, let you know why Jesus is born and why is it good news. ఎందుకు గుడ్ న్యూస్ అండి ఇది? యేసు క్రీస్తు జన్మించాడు, ఒక శుభవార్త. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, పుట్టి ఉన్నాడు. ఏ సేవియర్ ఈస్ బార్న్ టు యూ. ఈ మాట నాకు బాగా నచ్చుతుంది. మన వాక్యం చదివి వదిలేస్తాం కానీ రక్షకుడు, దేవదూత చెప్తుంది ఒక సందర్భంలో, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం అండి? ఈ కార్యక్రమం చూస్తున్నా మీ అందరి కోసం, వ్యక్తిగతంగా నీ కోసం. జీసస్ ఈస్ బార్న్ నాట్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఫర్ ఎవ్రీవన్ అలోన్,
ఎక్స్క్లూజివ్లీ హీఈస్ బార్న్ ఫర్ యూ. అది ఆయన అందరి కోసం జన్మించాడు, కానీ నీ కోసం ప్రత్యేకంగా జన్మించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షకుడుగా నిన్ను రక్షించటానికి. కాబట్టి నీ కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నా కోసం ఒకళ్ళు జన్మించారు. ఎవరు జన్మిస్తారండి? ఇఫ్ ఐ మే బార్న్, హూ ఈస్ బాదర్డ్? నోబడీ ఈస్ బాదర్డ్ ఇన్ ద వరల్డ్. బట్ వెన్ జీసస్ ఈస్ బార్న్, there is answer. If I am born, there is no answer. ఏంటంట అందులో? బట్ ఇఫ్ జీసస్ ఈస్ బార్న్, there is answer. వాట్ ఈస్ దట్ ఆన్సర్ అనగా చూస్తే, తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నేను జన్మించానండి, ఏంటి దానివల్ల ఉపయోగం? ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు జన్మించాడు, దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలందరికీ ఉపయోగం. ఏంటదంటే వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు యొక్క జన్మని పుట్టుకని చేసుకుంటున్న మనము ఆయన ఎందుకు జన్మించాడు అనే ఆ యొక్క లాజిక్ ని మర్చిపోతాం. యు ఆర్ ఇగ్నోరింగ్ ఇట్. జీసస్ ఈస్ బార్న్ సంబరమే, కానీ ఎందుకు పుట్టాడు అనేది చాలా, అది ఒక ఆలోచించాల్సిన చాలా ముఖ్యమైన విషయం అని నేను సాయంకాల సమయంలో చెప్తాను. అంతేకాదు, ఎందుకు ఇక్కడ మనంగా చూస్తే ఈయన లోకరక్షకుడు, ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు. ఒక సందర్భంలో సమరయ స్త్రీ కథలో సమరయులు ఏమంటారో తెలుసా? ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నాము అంటారు వాళ్ళు. నువ్వు తెలుసుకున్నావా? ఏ రోజన్నా ఈయన లోకరక్షకుడు, ఈయన లోకాన్ని రక్షించటానికి మాత్రమే కాదు, నన్ను రక్షించటానికి జన్మించాడు అని ఎప్పుడన్నా ఆలోచన చేసి, డిడ్ యూ ఎవర్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ థింకింగ్ దట్ జీసస్ హీ ఈస్ బార్న్ ఫర్ మీ? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారు? నేనైతే చిన్నప్పటి నుంచి కూడా దేవుని భక్తిలో పెరిగిన దాన్ని కాబట్టి, యేసు నీ కోసం జన్మించాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం మరణించాడని మరి సేవకులు చెప్తుంటే ఏడ్చేదాన్ని. నీకోసం జన్మించాడంటే సంతోషం, నీకోసం మరణించాడంటే కూడా సంతోషమే, కానీ చనిపోయాడు కదా నా కోసం, దుఃఖం. అయ్యో నా కోసం ఒకళ్ళు చనిపోయారా? కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కోసం పుట్టాడు, నీ కోసం జన్మించాడు. ఎందుకంటే ఈ జన్మ వెనకాల ఎన్నో పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవచనాలు ఉన్నాయి. There are many prophecies 700 years back before Jesus' birth. ఏమవుతుందో తెలుసా? మీకా ప్రవచిస్తూ అంటాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చు. ఎవరన్నా అనుకోవచ్చు, యేసుక్రీస్తు ఏం వెళ్ళాడండి, ఏం చేశాడండి? ఆయన కొద్దిగా ఏమండి 3.5 years he was on the earth doing ministry. యేసు ప్రభు వారు ఈ 3.5 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేశాడండి. ఆయన భూమిని తలకిందులు చేశాడు. ఆయన మన కోసం మరణించటం ఒకటైతే, మనందరికి తెలుసు గొప్ప విశేషమైనది ఏంటో తెలుసా? మరణించి తిరిగి లేచాడు. అది గొప్ప విషయం. ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన ఏంటంట? ఏలబోవాడు. ఆయనలో ఉన్న మహాశక్తి. అందుకే ఐజయా అంటాడు ఏమని? ఏలయ అనగా మనకు శిశువు పుట్టాడు. ఇది ఎప్పుడో ప్రవచించాడు, కానీ the prophecies were fulfilled. Let me tell you, whoever are watching, whatever the prophecies were given in the Bible, all the prophecies were fulfilled. లేఖనాలు నెరవేరాయి, ప్రతి వాగ్దానము నెరవేరింది. ఇవాళ కూడా ఇంకా ఏ వాగ్దానాలు అయితే బైబిల్లో రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి డోంట్ టేక్ క్రిస్టియానిటీ సో ఈజీ. భక్తిని చిన్నగా చూడకండి ఎవరు కూడాను, దేవుణ్ణి తక్కువగా చూడకండి ఎవరు కూడా. ఎందుకంటే ఐజయా అంటాడు, ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. నాకు ఎంత ఇష్టమైన మాట ఏంటండి, మనకు ఎవరు అనుగ్రహించబడి? కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వన్ పర్సన్ హ్యావింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఇవాళ మనం ఉన్నాం, ఏ మంచి ఉంది మనలో? ఏ మంచి? నేను ఎప్పుడు అదే అడుగుతా దేవుణ్ణి, ప్రభువా నాలో ఏ మంచి చూసావయ్యా నువ్వు? ఒక్క దాంట్లో కూడా నేను మంచిదాన్ని కానే కాదే.
ఏ విషయాల్లో నేను మంచిదాన్ని కాదే. కానీ ఎంత మంచి దేవుడవు నువ్వు. ఎంత మంచి దేవుడవు. ఎన్ని గుడ్ క్వాలిటీస్ నీలో ఉన్నాయి. అన్నిటికన్నా శ్రేష్టమైన క్వాలిటీ ప్రభువా, నువ్వు నా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావు. ఇంతకు మించిన గొప్ప క్వాలిటీ ఇంకేం కావాలి దేవుని బిడ్డలారా? ఈ రోజున క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మీరు ఈ యొక్క గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. జీసస్ ఈస్ బోర్న్ ఫర్ యూ అలోన్. సో ఇట్ ఈస్ ఏ హ్యాపీ న్యూస్. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. పండగ చాలా మంది చేస్తారు. ఎందుకు చేయరు? డబ్బులు ఉన్నోళ్ళు చేస్తారు, డబ్బులు లేనోళ్ళు చేస్తారు. కానీ ఎంత మంది ఈ క్రిస్మస్ ని పరిశుద్ధంగా చేస్తున్నారు? ఒక పరిశుద్ధుడు. మీరు ఒక గొప్ప సత్యాన్ని మర్చిపోతారు. క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా మరియతో దూత అంటుంది, మరియా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, పుట్టబోవు గొప్పవాడు. ఏంటండి? పుట్టేవాడు గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అంటే పుట్టబోవు వాడు పరిశుద్ధుడు. మరి ఈ పరిశుద్ధుడైనటువంటి ఈ శిశువుని జన్మని స్మరణ చేస్తున్నటువంటి మనము ఎంత పరిశుద్ధతని ఫాలో అవుతున్నామో, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఫాలో అవ్వటం ఎంతవరకు ఉంది కుటుంబాల్లో? క్రిస్మస్ పండుగ రోజు కూడా ఇంట్లో గొడవలు పడే వాళ్ళు ఉంటారు. క్రిస్మస్ చేసుకునే విషయాల్లో కూడా గొడవలు పడే ఉంటారు. క్రిస్మస్ కి మరి ఏవేవి కావాలో ఆ విషయాల్లో కూడా. డూ యూ ఎవర్ థింక్ దట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇస్ హోలీ? Did you ever think that the glory of God overshadowed, overshaded the shepherds? The glory of God ఆ మరియమ్మ చుట్టూ అలా ఆవరించింది. మర్చిపోయారా? యేసుక్రీస్తు జన్మించినప్పుడు పశువుల పాక, పొత్తి గుడ్డలతో శిశువు పడుకొని ఉన్న తొట్టి ఆలోచన చేసారా? ఆ యొక్క ఆ ప్రాంగణం అంతా కూడా మరి పరిశుద్ధతతో నిండిపోయింది. ఆలోచన చేశారా? క్రిస్మస్ పండుగ అంటే పరిశుద్ధత అండి. పరిశుద్ధత. యూ షుడ్ హ్యావ్ దట్ హోలీనెస్. అన్లెస్ యూ ఫాలో ఇట్ విత్ హోలీనెస్, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. చూడండి, జ్ఞానులు వచ్చారు, తారం చూశారు. యూదుల రాజుగా పుట్టిన వాడేడి? రాజు పుట్టాడని తెలుసుకున్నాడు. ఇక్కడ మరియతో దేవదూత అంటుంది, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ వలన నీకు కుమారుడు పుడతాడు, గొప్పవాడు అవుతాడు. వీళ్ళేమో రాజులకు రాజుగా పుట్టినవాడు ఏడి అని చెప్పి అక్కడ తార పైన వెలిసింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు చాలా గొప్ప కార్యాలు జరిగాయి దేవుని బిడ్డలారా. ఏంటో చెప్పనా? సర్వోన్నతమైన స్థలంలో మహిమ జరిగింది. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ అని చెప్పి అర్థం ఏంటి తెలుసా? తెలుగులో బాగుంటుంది. సర్వోన్నతమైన స్థలం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అంటే యేసుక్రీస్తు పాకలో పుట్టాడు, కానీ మహిమ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. యేసుక్రీస్తు పాకలో పుట్టాడు, కానీ తార ఎక్కడ వెలిసింది? ఆకాశంలో. యేసుక్రీస్తు పాకలో పుట్టాడు, కానీ కదిలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? జ్ఞానులు. యేసుక్రీస్తు పాకలో పుట్టాడు, దేవుని మహిమ చుట్టుకుంది. యేసుక్రీస్తు ఇదే పాక అయిన నీ హృదయంలో జన్మిస్తే నీకు మహిమ, నీ జీవితానికి వెలుగు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొప్ప వెలుగు చుట్టుకుంది, వెలుగు కమ్మింది. ఆ వెలుగు ఇవాళ అవసరం. ఇవాళ క్రిస్మస్ అప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తాం. వాట్ డస్ ఇట్ మీన్? We are sharing the light. Jesus is the light of the world. We are sharing with each other. ఊరినే సంబరంగా సరదాగా నవ్వుకుంటా క్యాండిల్స్ వెలిగించమాకండి. That is also a holy event, because you are sharing the joy and happiness of the birth of Jesus to your friend or your mother or whoever beside you. Let me tell you, it is holy. కాబట్టి ఈ వీళ్ళు ఇంత జ్ఞానం చూడండి. అనేక సందర్భాల్లో మనం కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. ఎలాగో తెలుసా? జ్ఞానులై ఉండి వీళ్ళు శాస్త్రాలు చదివారు. దే ఆర్ ఆస్ట్రానమర్స్, దే ఆర్ వైజ్ మెన్. తార కనపడుతుంది, వాళ్ళని నడిపిస్తుంది. తారను చూసే కదా వాళ్ళు ఎక్కడో రాజు పుట్టాడు అన్నారు. దే సా ద స్టార్ ఇన్ ద హెవెన్ ఆన్ ద స్కై అండ్ దే ఓపెన్ దేర్ బుక్స్ and they got to know that a king is born. So తార నడిపిస్తుంది వాళ్ళని,
తీసుకొస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ, దీస్ వైజ్ మెన్ బికేమ్ వెరీ అన్వైజ్. దే బికేమ్ వెరీ అన్వైజ్. యు నో వై? knowing the star also, instead of going to వీళ్ళు పాకకు వెళ్లాల్సింది బదులుగా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ప్యాలెస్ కి వెళ్ళారు. ఏంటి? పాకకు వెళ్ళాలి, పాకలోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ప్యాలెస్ కి వెళ్ళారు. అంటే వాట్ హ్యాపెన్ టు దేర్ విజ్డమ్? why they were diverted? why their route got diverted? Instead of going to Bethlehem, why did they go to Jerusalem? Instead of going to Jesus, the place where Jesus was born, why did they go to the place, a cruel place of Herod the Great? Because that is called diversion. Ante sometimes logically they depend upon their own thoughts. కాబట్టి ఇక్కడ ఆ టైంలో చూడండి, జ్ఞానులైనటువంటి ఈ జ్ఞానులు అజ్ఞానులయ్యారు. కానీ అదే షెపర్డ్స్ కి దూత కనపడి పరలోక సైన్య సమూహం వచ్చేసి దూతతో పాటు ఏమంటుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్తుంది. చెప్పినప్పుడు మరి ఈ గొల్లలు ఏంటి? సోషల్లీ అవుట్ కాస్టెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ వైజ్ ఇనఫ్, దే డోంట్ హ్యావ్ విజ్డమ్. But got the glory of God. Entandi? They got the glory of God. So directly they came to Bethlehem. Wise men went to Jerusalem and then they came to Bethlehem. But shepherds, they got the glory of God and they came directly to Bethlehem. So ivala ee sequence ni manam ardham chesukovali. How are you following God? Are you following with the anointing of God, or you are diverting yourself? You may think I am very wise enough. మీరు అనుకోవచ్చు, మేము బాగా చదువుకున్నాం, మాకు అన్ని తెలుసు. నేను చదువుకున్నానండి, నేను బాగానే చదువుకున్నా. I'm also a well educated woman, but let me tell you, still many a times I do wrong, many a times I divert, many a times I go wrong track. The reason is my education doesn't give me that much of wiseness. The wiseness, whatever I get, whatever I have even now, it's only through Bible. And it's only through the glory of God. And sometimes, let me tell you, I humble myself like shepherds instead of wise men. That is the joy of Christmas. So, ఈ రోజున యేసుక్రీస్తు జన్మించాడు, పరలోకంలో ఎంతో గొప్ప కార్యం చేసింది. And you know, Jesus was born, many things happened. One is prophecy fulfillment. Second is heavens were glorified. And third is humble shepherds, they saw the angels. చూడండి, that is very important. అనుకోవచ్చు, నేను దేనికి పనికి రాని దాన్ని, నాకు దేవుడు కనిపిస్తాడా, దేవుడు నాతో మాట్లాడతాడా అని అనుకోవచ్చు. బట్ లెట్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ షెపర్డ్. God is going to glorify himself within you. అంతేకాదు, యేసుక్రీస్తు జన్మించినప్పుడు వైజ్ మెన్ ట్రావెల్డ్ సీయింగ్ ద స్టార్ అండ్ దే వర్షిప్ ద లార్డ్. యేసుక్రీస్తు జన్మించినప్పుడు కింగ్ హెరోద్ వాజ్ టెరిఫైడ్. చూడండి ఎంతమందికి భయం కలిగిందో. మరీ భయపడింది, యేసు భయపడ్డాడు, షెపర్డ్స్ భయపడ్డాడు, ఈ జ్ఞానులు అజ్ఞానులే దారి తప్పారు. హెరోదు మహారాజు భయంతో పక్కకి వెళ్ళిపోయాడు. Bethlehem was notified. What happened? Bethlehem was notified and peace and goodwill towards all men. So యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, జన్మించాడు. కానీ ఇవాళ నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటో తెలుసా? అలనాడు జన్మించాడు, ఈ లోకానికి రక్షణ తెచ్చాడు, పాప క్షమాపణ తెచ్చాడు, మన కోసం మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. కానీ ఈ యేసుక్రీస్తు ఎప్పుడు గొప్పవాడవుతాడో తెలుసా? పండగ చేసినంత మాత్రాన అవ్వడు. నువ్వు ఇలాంటి క్రిస్మస్ పండుగలు ఎన్నన్నా చేసుకో, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్, యేసయ్య నీ హృదయంలో కానీ జన్మించకపోతే నువ్వు ఈ క్రిస్మస్ ఎన్ని చేసినా, బ్రతికినంత కాలం చేసినా అది వ్యర్థమే. నీ పశువుల పాకగానే ఉంటుంది, కానీ అది పరవశించి మహిమాన్వితమైన స్థలముగా మాత్రం మార్చబడలేదు. యు వాంట్ యువర్ హార్ట్
to be glorified. You want your heart to be cleansed. You want your heart to be clean and holy. You want your heart to be a good place where Lord can come and dine with you. You want to open your heart to God when he knocks the door. First you keep your heart clean. I mean to say holy. And that comes only when Jesus is born in your heart. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా దేవుడు? క్రిస్మస్ సంతోషమే. నాకు చాలా సంతోషం అండి. నేను ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ మీటింగ్సే. ఇవాళ మనకి జూమ్ మీటింగ్ వలన నేను ఎక్కడ ఇవ్వాల. కానీ ఇప్పుడే మా సార్ ఇప్పుడే అంటా ఉన్నారు నాతో వచ్చేటప్పుడు, నువ్వు జూమ్ మీటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకొనిరా, నేను ఒక మీటింగ్కి వస్తానని ఒప్పుకున్నాను, బహుశా నేను వెళ్ళలేనేమో, నువ్వు వెళ్దుగా అని అంటున్నారు. అంటే హీఈస్ నాట్ వెల్, పూర్ థింగ్. పాపం ఆయన అమెరికా వెళ్ళొచ్చి బాగా సిక్ అయిపోయి ఉన్నారు. నిన్న వద్దు అంటే 2 మీటింగ్స్ అటెండ్ అయ్యి వచ్చి మరలా మరి అక్కడ వాళ్ళు పెట్టిన భోజనం తిన్నారు ఏంటో. ఆయనకు బాగా ఈజ్ హ్యావింగ్ బ్రాంకైటిస్ బికాస్ ఆఫ్ ద కూల్ వెదర్ ఇన్ యుఎస్. సో దాంతో ఆయనకు బాగా జలుబు, ఆయాస పడుతున్నారు. పాపం ఇవాళ కూడా మీటింగ్ ఉంది. ఇప్పుడు అంటున్నారు నాతో, నువ్వు తొందరగా ఇది కంప్లీట్ చేసుకుని వచ్చి, నువ్వు సిద్ధపడి ఉన్నావు కదా ఆ మీటింగ్కి నువ్వు వెళ్దు కానీ అంటున్నారు. అది చూద్దాం, తప్పకుండా వెళ్తానండి. ఐ విల్ గో అండ్ షేర్ ద గాస్పెల్. సో ఇంత బిజీ స్కెడ్యూల్. మళ్ళీ రేపు పెద్ద మీటింగ్ ఉంది, దట్ ఈస్ ద లాస్ట్ 24th నైట్ టు 25th మన చర్చ్లో చేసుకుంటాం. ఇవన్నీ ఉన్నా సరే దేవుని బిడ్డల, I never, each Christmas is a big event for me. Christmas is a big event for me. Not to celebrate as a festival. It is a big event. I am telling from my heart. నా హృదయ అంతరంగంలో చెప్తున్నాను. మీలో ఎంతమంది ఈ జూమ్లో ఉన్నారో నాకు తెలియదు కానీ, బట్ లెట్ మీ టెల్ యూ, ఇట్స్ ఏ బిగ్ ఈవెంట్ ఫర్ మీ. బికాస్ ఆఫ్టర్ జీసస్ ఇస్ బోర్న్ ఇన్ మై హార్ట్, ఎప్పుడైతే నా హృదయంలో యేసయ్యని నేను నిర్మించుకున్నానో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నా హృదయంలో చేర్చుకున్నానో, నేను ఆ నిజమైన క్రిస్మస్ని నేను పొందగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు, ఎలా అంటే యేసుక్రీస్తు నాలో జన్మించాడు కాబట్టి ప్రేమ తెలిసింది నాకు. యేసుక్రీస్తు నాలో జన్మించాడు కాబట్టి ఆదరణ తెలిసింది నాకు. ఎదుటి వాళ్ళని ప్రేమించడం తెలిసింది నాకు. ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం తెలిసింది నాకు. నాకు తర్వాత యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించుకున్న తర్వాత నాకు ఇంకా గొప్ప విషయాలు ఏం తెలిసాయంటే, ఆయన నన్ను నేను అడిగి ఊహించే దానికన్నా ఎక్కువ ఇవ్వటమేమో, నన్ను చూస్తూ ఆయన ఇచ్చుకుంటూ ఆయన మురిసిపోతుంటాడు. అది నాకు చాలా సంతోషపడతాను ఆ విషయంలో. నేను ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకి ఏదన్నా ఇచ్చి వాళ్ళు మంచి డ్రెస్ కొనిచ్చి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మదర్ ఫాదర్ చూసుకొని మురుస్తారు. అమ్మాయి ఎంత మంచి డ్రెస్ వేసుకుంది, అబ్బాయి ఎంత మంచి డ్రెస్, గోల్డ్ కొనిస్తారు, చేతికి ఏది ఉంగరం చూపించి ఎలా ఉంది, చాలా బాగుంది నీ చేతికి, మురుసుకుంటారు, అంటే సంతోషపడతారు. అలాగే నా దేవుడు కూడా, నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, దేవుడు నాకు ఇస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ దోస్ ఆర్ నాట్ అనేది ఆయన గమనించుకుంటాడు. చూసారు అంటే యేసయ్యని నేను ఎంత లోతుగా స్టడీ చేశానంటే, దట్ హ్యాపెండ్ ఓన్లీ వెన్ హి వాస్ బోర్న్ ఇన్ మై హార్ట్. ఈ గొప్ప సత్యాన్ని చాలా మంది తెలుసుకోక ఏదో పండగ చేస్తారు. పండగ ఒక్కరోజు సంబరం అండి. ఇట్ గోస్. 25th వస్తుంది, నువ్వు వద్దన్నా ఆగదు. 25th వస్తుంది, నువ్వు వద్దన్నా ఆగదు. అది వచ్చేస్తుంది, అదే పోతుంది. ఇక అంతేనా, అయిపోయిందా? ఇక క్రిస్మస్ ఎవ్రీడే ఎంజాయ్ చేయవా నువ్వు? క్రిస్మస్ ఈజ్ ఎ ఈవెంట్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీ సెకండ్ అండి. బికాస్ జీసస్ ఈజ్ బోర్న్ ఫర్ యూ అండ్ ఈజ్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్. So when he is in your heart, you have to enjoy it. Every day Christmas ఏ, ప్రతిరోజు క్రిస్మసే, అనుదినం పండగే, అనుదినం బెత్లెహేంలో సందడే, అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తు పశువుల పాకగా ఉన్న నీ హృదయాన్ని మార్చాలని ఆశపడుతుంది. ఇక్కడ కూర్చొని వింటున్న మీరు అందరూ విశ్వాసులు అయి ఉండొచ్చు. ఒకవేళ యేసయ్య మీ హృదయంలో నిజంగా జన్మించి ఉన్నట్లయితే, రియల్లీ యు ఆల్ ఆర్ లక్కీ, వి ఆల్ ఆర్ లక్కీ. ఇఫ్ నాట్ దిస్ ఈస్ ద రైట్ టైం. యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే నాకు అనిపిస్తుంది, నేను ఏ ఆనందాన్ని పొందుతున్నానో, ఏ సంతోషాన్ని పొందుతున్నానో, నా ప్రియ సహోదరులు, నా ప్రియ బిడ్డలు, నాతోటి ఫ్రెండ్స్, చూస్తున్న వారు, సంఘము, భూలోకంలో ఉన్న సమస్త జనులు అదే సంతోషాన్ని పొందాలి. బికాస్ క్రిస్మస్ ఈస్
joy. It brings good tidings of joy to everyone. And the joy is Jesus is born for you and he died for you. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్న మీరు క్రిస్మస్ చేసుకోండి. ఇంట్లో స్టార్ పెట్టుకోండి, మంచిదే. ఇవాళ అందరు స్టార్లు పెడతారు, సాయంత్రం బార్లు పెడతారు. వద్దు, దట్ ఈస్ నాట్ క్రిస్మస్. రియల్ క్రిస్మస్, the real Christmas is not star and not bar. This star should be here within your heart, and the light should shine internally in your heart. That is the real Christmas. God bless you. Thank you so much. Wish you all happy Christmas and a prosperous new year. Thank you for giving me this opportunity. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ప్రభు ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని అందరితో పంచుకుంటానికి అనుదినము మీరు నాకు ఇస్తున్న సమయం బట్టి వందనాలు. మీకే స్తోత్రాలు. జూమ్ ద్వారా ఈ కార్యక్రమం చేయటానికి మరి బ్రదర్ ఎడ్వర్డ్ గారికి మీరు ఇచ్చిన తలంపును బట్టి నీకు స్తోత్రాలు. ఈ జూమ్ ప్రోగ్రామ్స్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ప్రతిరోజు పనిచేస్తున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాల్లో, వారి జీవితాలు క్రిస్మస్ ఆనందాన్ని నింపండి. అలాగే ప్రభా, ఏ కుటుంబాలు అయితే ఇది ఫ్యామిలీ మీటింగ్ లా నేను విన్నాను తండ్రి, ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా దేదీప్యమైన నీ వెలుగుతో వెలిగించబడినట్లు ఆ బిడ్డలకి ఆ వెలుగును, తేజోమహిమైన నీ మహిమను వారికి దయచేయండి ప్రభా. అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి ప్రభా మీరు ఆశీర్వదించి దేవుడు ఆ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించండి. జీవపు వెలుగులో నడిపించండి ప్రభా. వాక్యమై, సత్యమై, పాదములకు దీపమై మీరే వెలుగై నడిపించమని అడుగుచున్నాను. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి. ప్రతి కుటుంబం నీ కుటుంబంగా మారుతుంది. ఇక్కడ ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు అందరు తెలియదు ప్రభా, పేరు పేరును దీవించండి. స్పెషల్ గా బెంగళూరు నుంచి బ్లెస్సి తన బిడ్డలిద్దరూ కూడా ప్రభా నేను చెప్పిన వెంటనే మరి వచ్చి పాట పాడారు. ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలు కూడా దీవించండి. బ్రదర్ ఎడ్వర్డ్ గారిని, మోడరేట్ గారిని, వారి ఫ్యామిలీస్ ని, ఇంకా ఈ జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి అందరికీ క్రిస్మస్ ఆనందాన్ని మీరు దయచేసి సహాయం చేయమని యేసు నామములో ఈ మడలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Wish you all happy Christmas and a blessed, prosperous New Year. Thank you so much. Thank you. Thank you, madam. Thank you, madam. Thank you, sister. Thank you. You'll be staying for 2 minutes, no, sister? Yes, sure. Okay. ఈ సాయంకాల సమయంలో నిజంగా దేవుడు తన మాటలను మనకు తెలియపరిచారు. సిస్టర్ ద్వారా తన నోటి బూరలాగా వాడుకొని వినిపించాడు. రియల్లీ we want to thank you sister. Is it clear? Is it audible? My voice, sister? Because it is, I don't know, it is repeating. It's really a meaningful what to summarize అదంతా కూడా summarize చేయడానికి నిజంగా what is two sisters just sang, no, ఒక పాట పాడారు. సిస్టర్స్ కి please go ahead, Anna. Samson Putrajana garu, please go ahead. Samson Anna. Okay, so we'll continue and thank you Dr. Joyce Karnakar Das sister garu. Thank you, brother. క్రిస్మస్ సందేశము చాలా గొప్పగా గుప్తమైన విషయాలు మరి కుటుంబాలను ధైర్యపరిచి అదే విధంగా సరి అయిన విధానంలో నడిపించిన లేఖనములు ఆధారం చేసుకొని మా ముందు ఇచ్చిన వాక్య భాగంను బట్టి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను సిస్టర్ గారు. మనకు ఈ సమయం ఇవ్వడము నిజంగా ఇట్ ఈస్ సో వాల్యుబుల్ బికాస్ వారు ఇంటర్నేషనల్లీ దే ఆర్ బీన్ ministering God's word. Yeah, brother. Yes, Samson. Yeah, brother, it was disconnected and again reconnected. Thank you so much, brother. I'll just take 2 minutes time to before handing over to the our prayer time leader, brother. Is it okay, brother? Please continue, Anna.
Yeah. To summarize this Christmas message, it's really sister brought a very good message. It's not just uh, um, um, uh, going to carols or singing or being happy, but more than that, అంతకంటే ముఖ్యమైనది తను చెప్పింది ఏంటంటే, డూ వీ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. చక్కగా సువార్త చెప్పింది, మనము ఎప్పుడైతే క్రీస్తు మనలో జన్మిస్తాడో అది నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే మనం క్రీస్తుని ఇతరులకు పరిచయం చేస్తామో అది నిజమైన క్రిస్మస్. దట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ కమింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. చక్కగా చెప్పారు. టూకీగా టు సమ్మరైజ్, స్టార్స్, షెపర్డ్, వైస్ మెన్, మెసెంజర్ అండ్ కింగ్, ఈ వీటి మీద సిస్టర్ గారు చాలా చక్కగా కనెక్ట్ చేస్తూ మనకు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి సిస్టర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో బీయింగ్ ఎడ్యుకేషనిస్ట్,